అన్వేష్ డాక్టర్ గారిని సమావేశం మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎదురుగా రాముడు చేసుకుంటారు. సార్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మంచి ఉండడానికి మనకు సేవ చేయడానికి వచ్చిన డాక్టర్ రాజశేఖర్ అన్నా ఎటన్నా ఇలా తిరిగన్నా మీకున్న ఆరోగ్య సమస్యల్ని విభాగాల డాక్టర్లు మీ వద్దకు వచ్చి ఉన్నారు. 27వ వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనా హాస్పిటల్కి తగ్గింది మరి వచ్చిన పేషెంట్స్ కూడా డాక్టర్ గారు కోఆపరేట్ చేయండి. ఎవరు ఎట్టుకోవాల్సిన అవసరం లేదు. 1 by 1 వచ్చేసి మీకున్న సమస్యలు వచ్చేసి ఈ క్యాంప్ని గా రన్ బీపీ ఎంత ఉందా కంట్రోల్లో పెట్టి వాకింగ్ చేస్తావా? ఏం లేదు కదమ్మా, నార్మల్. షుగర్ ఉందా? డాక్టర్ గారు చూపించుకోమ్మా. నమస్కారాలు. పేద ప్రజలకి నాయంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, పేదలకి ఆరోగ్యం చాలా ఖరీదైందని చెప్పేసి ఈ గవర్నమెంట్ మాటల గవర్నమెంటే ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడని తిప్పాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా పేదల కోసం పాటుపడిన అంశమే లేదు. ఈ 4.5 సంవత్సర కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు, గవర్నమెంట్ కాలేజీలు కడుతున్నా అన్నాడు, మెడికల్ కాలేజీలు కడుతున్నా అన్నాడు. ఎక్కడా కూడా శంకుస్థాపనలకు పరిమితమైంది. రాయేస్తాడు, ఇంటికెళ్ళి మరి ప్యాలెస్లో రెస్ట్ తీసుకో ఉంటాడు. కానీ ఎక్కడా కూడా మరి ఇంతవరకు ఏ కాలేజీ కూడా ఓపెన్ చేసిన పాపానా బాలేదు మెడికల్ కాలేజీలు. దానివల్ల మరి వైద్యులు కొరతగా ఉండి మరి పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మరి వైద్యం ఖరీదు ఎక్కువగా ఉంది. దానివల్ల మరి వీళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దానివల్ల మరి ఏదైనా చిన్న వర్షం కురిసినా కానీ ప్రతి చోట కూడా రోడ్ల మీదకి మురుగునీరు వచ్చి తద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ కాలనీ వాసులు మరీ ముఖ్యంగా ఇళ్లలో కూడా పోయి మురుగునీరు వల్ల దోమలు ఎక్కువగా రావటం, దానివల్ల అనేక రకాల జబ్బులకు కారణమవుతున్నారు. దాని నుంచి డెంగ్యూలు, మలేరియాలు, టైఫాయిడ్లు వచ్చేసి చాలా ఇబ్బందికి గురి ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నా కానీ మరి వైద్య సదుపాయాలు గవర్నమెంట్ నుంచి ఎక్కడా కూడా లేదు. తద్వారా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ప్రతిపక్షంలో ఉండా కానీ మనం పేదవారికి అండదండలు, తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవారికి చేయూత అండదండలుగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తున్నా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది.
దాని ద్వారా మేమందరం కూడా పేదలు ఎక్కడుంటే అక్కడికి ఈ మెడికల్ క్యాంపులు మరి వైద్య బృందాన్ని వాళ్ళని కూడా సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కోరిన వెంటనే వాళ్ళు కూడా ముందుకొచ్చి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి డాక్టర్ అన్వేష్ గారు ఎండి జనరల్, డాక్టర్ రాజశేఖర్ గారు పల్మనాలజిస్టు, గైనిక్ మేడం గారు ఝాన్సీ మేడం, జ్యోత్స్న మేడం గారు, అట్లానే మరి ఇంకా న్యూరో సర్జన్ గారు అందరూ కూడా వచ్చి మరి ముందుకు వచ్చి వాళ్ళు విలువైన టయాన్ని వెచ్చించి ఈ పేదల కోసం వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ మెడికల్ క్యాంపులు ఈ రోజుకి ఈ ఐదు మెడికల్ క్యాంపులు జరిగినాయి. ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం కూడా గుంటూరు టౌన్లో పేదలు ఎక్కడుంటే అక్కడ ప్రతి వారం మెడికల్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంటాయి ప్రతి ఆదివారం. ఇలా మరి అంతను ఫస్ట్ క్యాంప్ వచ్చే వాళ్ళకే యాదవ స్కూలు, తర్వాత ఎల్ఆర్ కాలనీ, తర్వాత మంగరాలవీడు, మన సీతారాం కాలనీ, ఈ రోజున ఇక్కడ మధ్యరాల కాలనీలో జరుగుతుంది. దీని అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు ఇక్కడ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మరి ఈ మెడికల్ క్యాంపులో జరిగేవి ఏంటంటే ప్రత్యేకంగా టెస్టులు చేయటం, వాళ్ళకి ఏదైనా టెస్టుల వల్ల ఏదైనా జబ్బులు ఉన్నా కానీ మరి వాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా వేయటం, ఆ టెస్టుల ఫీజులు కూడా మరి ఏమీ లేకుండా ఉచితంగా టెస్టులు చేయటం అనేది, ఇంకా ఏదన్నా గుండె జబ్బులు ఉన్నా కానీ ఈసీజీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువగా మరి ఏదైనా పెద్ద జబ్బులు ఉంటే మరి హాస్పిటల్ తీసుకెళ్ళి మరి ఆరోగ్యశ్రీ పథకంలో కలిస్తే దాంట్లో కానీ లేకపోతే దాదాపుగా ఉచితంగా చేసే విధానంగా మేమందరం ఖర్చు భరాయించి చేస్తామని చెప్పేసి ఈ మెడికల్ క్యాంపుల ద్వారా ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అన్వేష్ కుమార్, ఆంధ్రప్రైమ్ హాస్పిటల్. సో ఇట్లా మెడికల్ క్యాంప్స్కి నిర్వహించడానికి నాకు మా హాస్పిటల్కి సపోర్ట్ చేసిన ప్రభాకర్ గారికి చాలా థ్యాంక్స్. సో మా టీం అంతా, నేను, డాక్టర్ రాజశేఖర్ పల్మనాలజీ, డాక్టర్ జ్యోత్స్న ప్రియాంక గైనకాలజీ, న్యూరో సర్జన్ పవన్ కుమార్, మేమందరం కూడా ఒక టీమ్గా ఒక 1.5 month నుంచి ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఈ క్యాంప్స్లో జనరల్ మెడిసిన్ తరపున ఫీవర్ కేసెస్ అన్నీ ఐడెంటిఫై చేయటము, అలాగే షుగరు, బీపీ చూసుకుంటూ ఈ హార్ట్ అటాక్స్ అనేవి యంగ్ స్టేజ్లో చాలామందికి వస్తున్నాయి. అట్లా సో ఇక్కడ ఈసీజీ అవి చూసి ప్రిలిమినరీ టెస్టులన్నీ చూసుకొని ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే హాస్పిటల్కి రిఫర్ చేయడం కానీ చేస్తున్నాము. అలాగే గైనక్ మేడం కూడా తను ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటున్నాయి. చాలామందికి ప్రెగ్నెన్సీలో షుగరు, బీపీ రావటము, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ అవటము ఉంటున్నాయి. సో అట్లాగే మేడం ఇక్కడున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎర్లీగా ఏదన్నా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి ఏదన్నా అవగాహన ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇట్లాంటి క్యాంప్స్ని ఇంకా కండక్ట్ చేయాలని చెప్పి సార్ని కోరుకుంటూ ఉన్నాను.